హలో ఫ్రెండ్స్. కొత్తగా ఫార్మా కంపెనీలోకి ఎవరైనా కెరీర్ గ్రోత్ చేసుకోవడం కోసం రావాలి అని అనుకున్న వాళ్ళకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే ఒకటి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అరబిందో ఫార్మా లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ వాళ్ళు ఫ్రీగా మీకు 4 మంత్స్ వరకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ కంపెనీస్‌లోనే జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ అరబిందో ఫార్మా కంపెనీ అనేది ఫార్మా కంపెనీస్‌లోనే టాప్ 10లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా. మన ఇండియాలోనే టాప్ 10 కంపెనీ ఇది. ఇలాంటి కంపెనీస్‌లో మీరు కెరీర్‌ని స్టార్ట్ చేశారు అంటే ఇన్ ఫ్యూచర్‌లో చాలా బావుంటుంది. ఎందుకంటే వర్క్ చాలా మంచి వర్క్ అయితే నేర్చుకోవడానికి మీకిక్కడ వీలుంటుంది. అరబిందో ఫార్మా అనే కంపెనీస్‌లో. ఈ డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి. చాలా యూనిట్స్ ఉన్నాయి. ఇంకా హైదరాబాద్ లొకేషన్ ఇంకా విశాఖపట్నం, వైజాగ్ లొకేషన్‌లో గూడా ఉన్నాయి. ఈ కంపెనీస్‌కొచ్చేసి 4 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీగా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు స్టైఫండ్ గూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. 15,000 వరకి స్టైఫండ్ అనేది ఇస్తున్నారు. ఆ తర్వాత 4 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు ఎంప్లాయిగా అయితే కంపెనీస్‌లోకి పంపించేస్తారు వర్క్ చేయడం కోసం. ఓకే. దాని గురించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా ఫార్మా కంపెనీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఈ నోటిఫికేషన్ గురించి. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. వి ఆర్ కండక్టింగ్ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ద ఎంఎస్‌సి అండ్ బీ ఫార్మసీ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఎవరైతే ఎంఎస్‌సి, బీ ఫార్మసీ ఇంకా బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళకొచ్చేసి ఫ్రీగా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని గురించి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఇంటర్వ్యూలో నార్మల్‌గా క్వెషన్స్ అడుగుతారు. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అది. ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు కొంచెం ప్రాపర్‌గా చెప్పగలిగితే మీకు ఓకే చేసేసి మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ ట్రైనింగ్‌కొచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లోనే ఉంది. ఆర్‌సి2 అని చెప్పి రీసెర్చ్ సెంటర్ 2 అని చెప్పి హైదరాబాద్ లొకేషన్‌లో పాషమేలరం అనే విలేజ్ ఏరియాలో ఉంటుంది ఫ్రెండ్స్. పటాన్‌చెరుకు దగ్గరలో. ఆ లొకేషన్‌లో అయితే మీకు ట్రైనింగ్ సెంటర్ ఉంది. అక్కడే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాన్ దాని గురించి కూడా చూద్దాము. లొకేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు ఎక్కడుంది అనేది. ఓకే. ఈ ట్రైనింగ్ అనేది ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లలో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని గురించి కూడా చూద్దాము. ఇక్కడ చూడండి. అడ్మిషన్ ఇంటూ ద అరబిందో ఫార్మా ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ఏఆర్‌పీ అండ్ ఏఎల్‌పీ ప్రోగ్రామ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఏఆర్‌పీ ఇంకా ఏఎల్‌పీ అని చెప్పి. ఈ ఏఆర్‌పీ, ఏఎల్‌పీ అనేది ఏంటి అంటే ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆరో రాయల్ ప్రోగ్రామ్ అని చెప్పి ఏఆర్‌పీని అంటున్నారు. దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ ఎంఎస్‌సి ఇంకా బీ ఫార్మసీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో రీసెంట్‌గా వాళ్ళకొచ్చేసి ఈ ఏఆర్‌పీ అనే ప్రోగ్రామ్ కింద క్యూసీ, క్యూఏ, ఏఆర్&డి, ఎఫ్ఏఆర్&డి ఇంకా స్టెబిలిటీ ఫంక్షన్స్ ఈ 5 డిపార్ట్మెంట్స్‌లో మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి వర్క్ అనేది నేర్పించి ఆ తర్వాత కంపెనీస్‌లోకి పంపించేస్తారు వర్క్ చేయడానికి. డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఏ యూనిట్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయో ఆ కంపెనీకి పంపిస్తారు ఫ్రెండ్స్. ఓకే. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకవేళ వైజాగ్ కావాలి అనుకుంటే వైజాగ్ కూడా పంపిస్తారు. మీరు ఇంట్రెస్ట్‌ని బట్టి. లేదా హైదరాబాద్‌లోనే కావాలనుకుంటే హైదరాబాద్‌లో కూడా డిఫరెంట్ యూనిట్స్‌లో పంపించేస్తారు అక్కడ వేకెన్సీలు ఎక్కడ ఖాళీ ఉంటే అటు. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫార్ములేషన్ అండ్ ఏపీఐ ఈ 2 ఫార్ములేషన్‌కి సంబంధించిన వర్క్ ఇంకా ఏపీఐకి సంబంధించిన వర్క్ కూడా ఇక్కడే నేర్పించేస్తారు మీకు ట్రైనింగ్ పీరియడ్‌లోనే. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ ట్రైనప్ చేసిన తర్వాత మీకు కంపెనీకి పంపిస్తారు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎంఎస్‌సి, బీ ఫార్మసీ ఉండాలి ఫ్రెండ్స్. ఎంఎస్‌సిలో అనలిటికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ ఏదున్నా పర్లేదు ఫ్రెండ్స్. అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. ఓకే. దీనికి ఇంకో కండిషన్ వచ్చేసి ఫ్రెండ్స్ రీసెంట్‌గా లాస్ట్ 4 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో 21, 22, 23, 24 ఈ లాస్ట్ 4 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఉంది ఫ్రెండ్స్ అవకాశం. అంతకుముందు పాస్ అవుట్ అయిన వాళ్ళకి లేదు. సో, అది గుర్తుపెట్టుకోండి. మీకు ట్రైనింగ్ పీరియడ్ 4 మంత్స్ టైమ్ ఉంది కదా! ఆ టైంలో వచ్చేసి 15,000 వరకు స్టైఫండ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. 15,000 వరకు సాలరీ ఇస్తూ 4 నెలలు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. దీనికి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీని బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు హైదరాబాద్‌లో కూకట్పల్లి నుంచి ట్రాన్స్‌పోర్ట్ ఫ్రీగా ఉంటుంది కంపెనీ వరకి. ఆర్‌సి2 వరకి ట్రాన్స్‌పోర్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంటుంది ఫ్రెండ్స్. హాఫ్ అమౌంట్ కంపెనీ భరిస్తుంది. హాఫ్ అమౌంట్ మీరు భరించాలి. క్యాంటీన్‌కి సంబంధించి ఒకవేళ రూ. 20 ఉందనుకోండి ఒక క్యాంటీన్ కూపన్‌కి రూ. 10 కంపెనీ వాళ్ళు ఇస్తారు. రూ. 10 మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఏఆర్‌పీకి సంబంధించింది. ఇంకా ఏఎల్‌పీకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడండి. ఎవరైతే బీఎస్సీ, డిప్లొమా ఇంకా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌కొచ్చేసి ఫ్రెండ్స్ 3 మంత్స్ పాటు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 3 మంత్స్ మొ ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ ఏ డిపార్ట్మెంట్స్ బేస్ చేసుకొని ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ప్రొడక్షన్ ఇంకా ప్యాకేజింగ్. ఈ 2 డిపార్ట్మెంట్స్‌ల మీద మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు.
మీకు ఇక్కడ గూడా 21-24 మధ్యలో ఎవరైతే పాస్ ఔట్ అయ్యారో ఈ లాస్ట్ 4 ఇయర్స్‌లో వాళ్ళకి మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఈ ట్రైనింగ్ గూడా ఏఎల్‌పీ ట్రైనింగ్ గూడా. సో, వీళ్ళు మాత్రమే ఈ రీసెంట్‌గా పాస్ ఔట్ అయిన వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వండి. ఓకే. దీనికొచ్చేసి స్టైఫండ్ బీఎస్సీ ఇంకా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకొచ్చేసి 8,000 ఉంటుంది ఫ్రెండ్స్. ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకొచ్చేసి 5,000 ఉంటుంది 3 మంత్స్ పాటు. ఓకే. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు కూడా కంపెనీకి పంపించేస్తారు. అక్కడ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లేదంటే వైజాగ్ లొకేషన్‌లో ఎక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే వాళ్ళకు వేకెన్సీలు ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఆ లొకేషన్‌కైతే పంపించేస్తారు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఇక్కడ చూడండి. 3 జనవరి రోజు. 3 జనవరి రోజైతే ఇంటర్వ్యూ డేట్ ఉంది ఫ్రెండ్స్. ఫ్రైడే రోజు. మార్నింగ్ 9:30 నుంచి 11 మధ్యలో అయితే మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. షార్ప్ 9:00 అలా ఉండడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. లేట్ అయితే మేబీ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేయకపోవచ్చు. సో, ఇన్ టైమ్‌లో అయితే ఉండడానికి ట్రై చేయండి. ఓకే. దీనికి సంబంధించిన లొకేషన్‌కి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అరబిందో ఆర్‌సి2 అని చెప్పి సెర్చ్ చేశారు అంటే ఈజీగా మీకు లొకేషన్ అయితే చేయడానికి చూపిస్తుంది. ఓకే. ఆ లొకేషన్ సెర్చ్ చేసి మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళిపోవచ్చు. మీకేమైనా ఇబ్బందులు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన లింక్ కూడా పెడతాను లొకేషన్‌కి సంబంధించింది. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. నేను రెగ్యులర్‌గా జాబ్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇవి అయితే రెగ్యులర్‌గా పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి ట్రైనింగ్‌కి సంబంధించినవి డిఫరెంట్ కంపెనీస్‌లో ఉంటాయి. నేను వాటికి సంబంధించిన వీడియోస్ కూడా ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.